దేవర వెండితెర మీద వేట ఆపడు. బాక్సాఫీసులో వసూళ్ల దరువుకి బ్రేక్ లేదు. ఇలాంటి హిట్ ఇచ్చిన డైరెక్టర్ కొరటాల శివ మీద కనికరం లేదు. హిట్ ఇచ్చిన దర్శకుడి మీద ప్రేమ ఎంత ఉన్నా జాలి మాత్రం అసలే లేదని తేల్చాడు. జాలిపడే సమయం కాదిది, జాలీగా ఎంజాయ్ చేసే టైం లేదంటున్నాడు. కొరటాల శివకి కేవలం 45 రోజుల బ్రేక్ మాత్రమే ఇచ్చాడు ఎన్టీఆర్. ఆ నెలన్నర రోజుల వెకేషన్ ని ఎంజాయ్ చేయమంటూ గిఫ్ట్ కూడా ఇచ్చాడట. కాకపోతే 45 రోజుల వెకేషన్ తర్వాత ఏంటి? వెంటనే దేవర 2 మొదలవుతుందా? 2027 లేదంటే 2028లోనే దేవర సీక్వెల్ విడుదలయ్యే అవకాశం ఉందన్నారు. మరి ఈ 45 రోజుల లీవ్ స్టేట్మెంట్ ఏంటనుకోవాలి? ఇదే సినీ జనాలకు అర్థం కావట్లేదు. కానీ అక్కడే మ్యాన్ ఆఫ్ మాసెస్ మనసు మారిందని తెలుస్తోంది. దేవర 2 విషయంలో ఏదో సెన్సేషనల్ నిర్ణయం తీసుకున్నట్లే తెలుస్తోంది. దేవర హిట్ మాత్రమే కాదు, బ్లాక్ బాస్టర్ అని తేలింది కాబట్టే మొన్న సెలబ్రేట్ చేశారు. కేవలం సినిమా టీం మాత్రమే ఈ సెలబ్రేషన్స్లో సందడి చేసింది. ఫ్యాన్స్ కోసం దసరా తర్వాతే, అంటే 1000 కోట్ల వసూళ్ల వరదొచ్చాకే భారీ సక్సెస్ ఈవెంట్ ప్లాన్ చేస్తారట. ఫెస్టివల్స్ వల్ల బిజీ అయిన పోలీసులకి దసరా తర్వాత కాస్త రిలీఫ్ దొరుకుతుంది. ఆలోగా దేవర్కి 1000 కోట్ల పండగ వస్తుంది. సో అప్పుడే అసలైన సక్సెస్ సెలబ్రేషన్స్ భారీ ఈవెంట్ రూపంలో జరగబోతోంది. అయితే ఈలోపు ఎన్టీఆర్ ఇచ్చిన స్టేట్మెంటే వైరల్ అయింది. బ్లాక్ బస్టర్ ఇచ్చాడని లైట్ తీసుకోలేం, కొరటాలకి 45 రోజులే సెలవు దినాలు అనేశాడు మ్యాన్ ఆఫ్ మాసెస్ ఎన్టీఆర్. అంతే, నెలన్నర వెకేషన్లో ఎంజాయ్ చేసి తిరిగి వచ్చేయాలి అనేది తారక్ మాట. సరే, కొరటాల శివ నెలన్నర సెలవులు తీసుకుని దేవర సక్సెస్ని ఫ్యామిలీతో కలిసి ఎంజాయ్ చేస్తాడు. ఆ తర్వాత ఏంటి? దేవర 2 మొదలు పెడతాడా? అవును, అదే జరగబోతోంది. మరి వార్ 2 అలానే ప్రశాంత్ నీళ్ళతో లాంచ్ అయిన డ్రాగన్ పరిస్థితి ఏమిటంటే దానికి వచ్చిన సమస్య ఏం లేదు. ముందు దేవర 2 షూటింగ్కి ఛాన్స్ ఎంతంటే 99% ఛాన్స్ ఉంది. ఎందుకంటే దేవర షూటింగ్ చేస్తున్నప్పుడే దేవర 2 తాలూకు కొన్ని గ్రాఫిక్స్ అవసరం ఉన్న సీన్లన్నీ తీసేశారు. ముఖ్యంగా ఫైట్ సీన్స్, అండర్ వాటర్ ఫైట్ సీన్లే 90 నిమిషాల నిడివి వచ్చింది. అందులో కేవలం 30 నిమిషాలే దేవరలో వాడారు. మిగతా 60 నిమిషాల రషెస్ అంతా కూడా ఫైనల్ కట్లో కనీసం 25 నిమిషాలు వచ్చే ఛాన్స్ ఉందట. అంటే ఆల్రెడీ దేవర 2 తాలూకు 25 నిమిషాల సినిమా షూటింగ్ జరిగిపోయినట్టే. మిగతా 2.5 గంటల కంటెంట్ని తెరకెక్కించడమే మిగిలి ఉంది. ఆల్రెడీ కథ సిద్ధమైంది కాబట్టి షూటింగ్ మాత్రమే పెండింగ్ అనుకోవాలి. కాకపోతే దేవర ఊహించిన దానికంటే ఎక్కువే వసూళ్లు రాబడుతోంది, దూసుకెళ్తోంది. కాబట్టి దేవర 2లో ఏవైనా అవసరమైన మార్పుల కోసం 2 నెలలు ప్రీ ప్రొడక్షన్ పనులు ప్లాన్ చేస్తున్నారట. అంటే డిసెంబర్, జనవరి 2 నెలల్లో దేవర 2 స్క్రిప్ట్స్కి మార్పులు చేర్పులు చేసి ఫిబ్రవరి నుంచి దేవర రెండోసారి బరిలోకి దిగుతాడు. ఫిబ్రవరి మొత్తం కీ సీన్లతో 20 రోజులు షూటింగ్ ప్లాన్ చేసి ఆ తర్వాత ప్రశాంత్ నీల్ మేకింగ్లో, డ్రాగన్ రెగ్యులర్ షూటింగ్లో బిజీ అవుతాట. ఎలాగూ డిసెంబర్లోగా హిందీలో వార్ 2లో తన పాత్ర తాలూకు షూటింగ్ అంతా పూర్తి చేయబోతున్నాడు తారక్. సో చేతిలో డ్రాగన్, దేవర 2 మాత్రమే ఉంటాయి. ఫిబ్రవరిలో దేవర 2 మొదలవుతుంది. మార్చి నుంచి డ్రాగన్ షూటింగ్ షురూ అవుతుంది. మొత్తంగా 2027, 2028లోనే దేవర సీక్వెల్ అన్న పుకార్లకు బ్రేక్ పడబోతోంది.